10 ఏళ్ల పాటు వరుసగా $5 బిలియన్ నష్టాలు చూసిన ఒక చైనా కంపెనీ ఇప్పుడు $488 బిలియన్ చిప్ జైంట్‌గా ఎదిగింది. జూలై 2026లో చైనాకు చెందిన సీఎక్స్ఎంటీ కార్ప్ షాంఘై స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అయిన ఫస్ట్ రోజే 466% జంప్ అయ్యి కంపెనీ వాల్యుయేషన్ ఏకంగా $488 బిలియన్ రీచ్ అయింది. మెయిన్‌ల్యాండ్ చైనా హిస్టరీలో ఇదొక మ్యాసివ్ హిస్టారిక్ ఐపీఓ మాత్రమే కాదు. దీని వెనక 10 ఏళ్ల ఇంటెన్స్ పేషెన్స్ కూడా ఉంది. 2016లో స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ కంపెనీ కంటిన్యూస్‌గా $5 బిలియన్ వరకు లాసెస్‌ని ఫేస్ చేసింది. అయినప్పటికీ హెఫై మున్సిపల్ గవర్నమెంట్ వెనక్కి తగ్గకుండా ఫండింగ్ ఇచ్చి కంపెనీని కాపాడుకుంటూ వచ్చింది. మన స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఏఐ డేటా సెంటర్స్కి అవసరమైన డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటే DRAM చిప్స్ మార్కెట్ దాదాపు 30 ఏళ్లుగా శాంసంగ్, SK హైనిక్స్ అండ్ మైక్రాన్ చేతిలో ఒక ఒలిగోపొలీలా ఉండేది. 2022లో యూఎస్ పెట్టిన స్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ వల్ల అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ మెషిన్స్ తగ్గిపోయిన CXMT వరల్డ్ ఎక్విప్మెంట్తోనే అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ టెక్నిక్స్ని డెవలప్ చేసుకుని ప్రొడక్షన్ని మ్యాసివ్లీ స్కేల్ చేసింది. దానికి తోడు రీసెంట్గా వచ్చిన ఏఐ బూమ్ వల్ల ఈ కంపెనీ రెవెన్యూ ఒక సంవత్సరంలోనే 700% గ్రో అయింది. సిచ్యువేషన్ ఎంతలా మారిందంటే మెమరీ చిప్స్ ప్రైస్ పెరిగిపోవడంతో గ్లోబల్ టెక్ జెయింట్ యాపిల్ కూడా వాళ్ళ మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్ కోసం చైనీస్ DRAM కొనడానికి యూఎస్ గవర్నమెంట్ దగ్గర లాబీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. గ్లోబల్ టెక్ వార్లో కేవలం కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ మాత్రమే కాదు, ఈ లాస్ని భరించే పేషెన్స్, స్ట్రాంగ్ సప్లై చైన్ ఉంటే ఎంత పెద్ద మొనోపోలీనైనా బ్రేక్ చేయొచ్చని ఐపీఓ ప్రూవ్ చేస్తుంది. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.